చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. మ్యాడీ మధు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు. మ్యాడీ చిన్నప్పుడు చిన్ని ఇచ్చిన బొమ్మని తీసి పక్కన పెట్టి చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని చాలా సంతోషిస్తాడు. చిన్ని నువ్వు ఎక్కడున్నావు, తొందరగా నాకు కనిపించు అనేసి మనసులో అనుకుంటాడు. అప్పుడు మధు వచ్చి మ్యాడీ నీకు ఒక డ్రెస్ ఇస్తాను అనేసి లుంగి టీషర్ట్ ఇస్తుంది. అప్పుడు మ్యాడీ నేను లుంగి కట్టుకోవడం ఏంటి మధు అనేసి అంటాడు. అప్పుడు మధు నీకు తెలియదా లుంగి కట్టుకోవడం, నేను చెప్తాను అనేసి మధు చెప్తుంది. మ్యాడీ లుంగి కట్టుకుంటాడు. మ్యాడీ చాలా సంతోషిస్తాడు, నాకు లుంగి కట్టుకోవడం వచ్చింది అనేసి. రూపా సుబ్బు అన్నానికి ఏర్పాటు చేసి అందరూ కూర్చుంటారు. అప్పుడు మధు, లోహి అలాగే వరుణ్ని, మ్యాడీని అందరినీ పిలుస్తుంది. అందరూ కలిసి అన్నం తింటారు. అప్పుడు లోహిత అసలు లగ్జరీ లైఫ్ అనుభవిద్దాం అనుకుంటే మళ్ళీ ఈ లైఫ్ని అనుభవించాల్సి వస్తుంది అని కోపంగా ఉంటుంది. అప్పుడు సుబ్బు ఏదైనా కర్రీస్ బాగాలేవా అమ్మ, ఇబ్బంది పడుతున్నావా అంటే లేదు అంకుల్ చాలా బాగున్నాయి అనేసి లోహిత అన్నం తింటుంది. అప్పుడు మ్యాడీ ప్లేట్ ఏమో మధు తీసుకుంటుంది. లోహిత వరుణ్ ప్లేట్ తీసుకొని వస్తుంది. మధు మ్యాడీ ప్లేట్ కడుగుతుంది. అలాగే లోహి నువ్వు కూడా ప్లేట్స్ కడగానేసరికి లోహితకి చాలా కోపం వస్తుంది. నేను ప్లేట్స్ కడగమేంటి అనేసి చూస్తూ ఉంటుంది. అప్పుడు మధు నువ్వే కడగడం నేర్చుకోవాలి అనేసి చెప్తుంది. అప్పుడు లోహిత ప్లేట్స్ కడుగుతుంది. నాగవల్లి మ్యాడీ వరుణ్ కోసం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. శ్రేయ, వసంత ఇద్దరు వచ్చి అత్త నువ్వు అలా బాధపడడం ఎందుకత్త, వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మళ్ళీ వాళ్ళే తిరిగి వస్తారు, వాళ్ళ గురించి బాధపడుతూ నువ్వు అన్నం తినకుండా ఉండడం ఏంటి అత్త అనేసి శ్రేయ బతిమలాడుతుంది. అప్పుడే దేవ వచ్చి నాగవల్లి వాళ్ళ కోసం నువ్వు బాధపడుతున్నావు, కానీ మన గురించి వాళ్ళు ఆలోచించకుండా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు వరుణ్. మ్యాడీ కూడా మనకు చెప్పకుండా అలా చేశాడు. వాళ్లకు తప్పు చేశామనే బాధ కూడా లేదు వాళ్ళకి. వాళ్ళ గురించి మనం ఎందుకు బాధపడాలి, 2 రోజుల నుండి వాళ్ళే ఇల్లు వెతుక్కొని వస్తారు. నాగవల్లి నువ్వేం బాధపడకు, అన్నం తిను, నీ హెల్త్ పాడు చేసుకోకు నాగవల్లి అనేసి అంటాడు. అప్పుడే దేవా మనుషులు దేవాకి ఫోన్ చేస్తారు. బాలరాజు కళ్ళు తిరిగి పడిపోయాడని చెప్తారు. అప్పుడు దేవా తనని ఏదైనా మంచి హాస్పిటల్లో చేర్చండి, తను ప్రాణాలతో నాకు కావాలి అనేసి చెప్తాడు. అప్పుడు దేవా నాగవల్లి అడుగుతుంది ఏమైంది బావా అనేసి అడుగుతుంది. బాలరాజు చనిపోతున్నాడంట, అతను కళ్ళు తిరిగి పడిపోయాడంట అనేసి చెప్తాడు. అప్పుడు ఎందుకు బావా తనని చంపేయడమే మంచిది కదా, ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్లడం అనేసి చెప్తుంది. అప్పుడు దేవ తను ప్రాణాలతో కావాలి, తను ప్రాణాలతోనే ఉంటే కదా చిన్ని గురించి మనకు తెలుస్తుంది, అందుకోసమే తనని హాస్పిటల్లో చేర్చమని చెప్పారు మన మనుషులకి, నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను అనేసి దేవ హాస్పిటల్కి వెళ్తాడు. బాలరాజు దగ్గరకు వెళ్ళి ఎలాగైనా నువ్వు బ్రతకాలి బాలరాజు, నువ్వు బ్రతికితేనే నిన్ను చిన్నిని ఇద్దరిని ఒకేసారి చంపుతాను, మిమ్మల్ని చంపడంలోనే నాకు ఆనందం ఉంది అనేసి అంటాడు. అప్పుడు బాలరాజు పక్కన ఉన్న చిన్న కత్తితో దేవా చెయ్యిని పొడుస్తాడు. అప్పుడు దేవాకి కోపం వచ్చి దేవా చెంప మీద వేస్తాడు. అప్పుడు బాలరాజు ఎంత పని చేసావు బాలరాజు, నువ్వు అసలు చిన్ని గురించి చెప్పాక నీ పని చెప్తాననేసి కోపంగా ఉంటాడు.